All of you students, I am T. Rupvalli, lecturer in physics, SKSD Mahila Kalasala, Tanuku, 3rd semester, paper 3 optics, 3rd unit diffraction. In this topic is Fresnel half period zone. Fresnel half period zone. Fresnel half period zone, actually Fresnels అంటే మనకు తెలుసు కదా, Fresnel biprism, Fresnel అనమాట. హాఫ్ పీరియడ్ జోన్ గురించి కూడా మనకి డిస్కస్ చేసి మనకి క్యాలిక్యులేట్ చేసి వాటికి సంబంధించిన రిజల్టెంట్ ఇంటెన్సిటీని ఏ పాయింట్ దగ్గర వాటి జోన్స్, నెంబర్ ఆఫ్ జోన్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి గురించి వాటి యొక్క ఇంటెన్సిటీ గురించి మనకి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి Fresnel అనమాట. అందుకు Fresnel హాఫ్ పీరియడ్ జోన్. హాఫ్ పీరియడ్ అనేసరికి ఏమవుతుందంటే, పీరియడ్ అంటే హాఫ్ అనేది సరికి అర్థమైపోతుంది కదా, కంప్లీట్గా హాఫ్ పార్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామని అర్థం. హాఫ్ అంటే హాఫ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ ఏంటి అంటే కనుక, అసలు యాక్చువల్గా అకార్డింగ్ టు వేవ్ థియరీ ప్రకారము ద లైట్ ఇచ్ ఈచ్ పాయింట్ ఇన్ ఏ లైట్ సోర్స్ సెండ్ అవుట్ వేవ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ మీడియం. మనకు తెలుసు లైట్ వేవ్ థియరీ ప్రకారము లైట్ అనేది ప్రతి పాయింట్ దగ్గర నుంచి, అదే ఎవ్రీ ఈచ్ పాయింట్ నుంచి లైట్ సోర్స్ సెండ్ టు వేవ్ అంటే ఒక్కొక్క పాయింట్ నుంచి అంటే వేవ్ ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క వేవ్ ప్యాటర్న్ కింద ఆల్ డైరెక్షన్స్లోని ఏ మీడియం అయినా సరే మనకి ట్రావెల్ అవుతుంది. అదే ద పార్టికల్స్ ఆర్ సెట్ ఇన్ అప్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది locus of all particles vibrating in the same phase is called a wavefront. Every each point the wavefront sends out the secondary wavelets. మనకు తెలుసు కదా, ఎవ్రీ ఈచ్ పాయింట్ మనకి అక్కడ సేమ్ ఫేజ్ తోటి, అంటే ఏంటి, ప్రతి పాయింట్ దగ్గర కూడా లైట్ పార్టికల్ ఒకేలాగా సేమ్ ఫేజ్ తోటి ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ పాయింట్ వేవ్ ఫ్రంట్ సెన్స్ అవుట్ సెకండరీ వేవ్లెట్స్. అంటే ఏంటి, బయటికి మనకి సెకండరీ వేవ్లెట్స్ ద్వారా కూడా మనకి, అంటే ఏంటి, ఫస్ట్ వేవ్ నుంచి వేవ్ ఫ్రంట్స్ నుంచి సెకండరీ వేవ్లెట్స్ ద్వారా కూడా మనకి లైట్ అనేది మనకి వాటి ఇంటెన్సిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఫ్రాన్హోఫర్ డ్యూ టు సింగిల్ స్లిట్లోని ఫ్రాన్హోఫర్ డబుల్ స్లిట్లు ఎంపారలర్ స్లిట్లో మనకు తెలుసు కదా, సెకండరీ వేవ్లెట్స్ ఏంటి, సెకండరీ వేవ్స్ ఏంటి. వేవ్లెట్స్ సెకండరీ వేవ్స్ మధ్య జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అంతే. ఏదైనా లైట్ని మనకి ట్రావెల్ చేస్తుంది, ఏ మీడియంలో అయినా సరే ఆల్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తుంది. ఈ Fresnel ఇంటికి ఏంటంటే, ఈ Fresnel హాఫ్ పీరియడ్ ద్వారా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇన్ దిస్ Fresnel క్యాలిక్యులేటెడ్ ది రిజల్టెంట్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్. దేని ద్వారా అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్. అంటే ఏంటి, ప్రతి ఏ పాయింట్ దగ్గర వాటి యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీ గురించి క్యాలిక్యులేట్ చేస్తాం. అదేవిధంగా డ్యూ టు దేని ద్వారా అంటే వేవ్ ఫ్రంట్ బై ఏ డివైడింగ్ ఇంటూ ద నెంబర్ ఆఫ్ జోన్స్. వేవ్ ఫ్రంట్స్ ద్వారానే వచ్చే నెంబర్ ఆఫ్ జోన్స్ ద్వారా ఉండే ఆ డివైడ్ అవుతున్న నెంబర్ ఆఫ్ జోన్స్ విచ్ ఆర్ కాల్డ్ ఏ Fresnel హాఫ్ పీరియడ్ జోన్ అని అంటాం. ఇప్పుడు మనకి చూడండి ఒకసారి ఈ థియరీలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతే, లెట్ ఏబిసి బి ఏ మోనోక్రోమాటిక్ ప్లేన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. అంటే ఒక ప్లేన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ మనం తీసుకుంటున్నాం అనమాట. ఆఫ్ ఏ వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే లాంబ్డా వేవ్ లెంత్ అనమాట. ఏంటి, లాంబ్డా వేవ్ లెంత్, లాంబ్డా వేవ్ లెంత్. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఏంటి, వేవ్ లెంత్ ఎంత అంటే లాంబ్డా వేవ్ లెంత్. మోనోక్రోమాటిక్ లైట్ని యూజ్ చేస్తాం ఇక్కడ. లెట్ పీ బి ద, ఇక్కడ చూడండి ఒకసారి, పీ అనేది ఏంటి అంటే కనుక నార్మల్. అంటే ఏంటి, పీ బి ద నార్మల్ టు వేవ్ ఫ్రంట్ విత్ ఏ పీ యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియై. అంటే ఏంటి, సెంటర్ అండ్ రేడియై. అంటే ఏంటి, లాంబ్డా అనేది వేవ్ ఫ్రంట్ వేవ్ లెంత్ ఉంటుంది దేనికి, ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ కింద. ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ని తీసుకున్నాం, ఏబిసిడి అనే ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ని తీసుకున్నాం. దీంట్లో పి అనే పాయింట్ ఏంటి అంటే కనుక నార్మల్ టు ద వేవ్ ఫ్రంట్. ఓకే, ఇప్పుడు ఏమీ లేదు. ఒకసారి ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, Fresnel అద్దకాల మండలాల తర్వాత పీ బిందువు వద్ద అన్ని మండలాలు ప్రభావాలని కనుక్కుంటాం. అంటే ఈ పీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని జోన్స్ కింద డివైడ్ అయ్యాయి అనే దాని గురించి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అని ఒక సమతల తరంగాగ్రాన్ని పరిగణిద్దాం. ఓకే, ఏబిసిడికి లంబంగా బి అనే, అంటే ఏంటి, పి అనే దూరంలో మనకి ఒక బాహ్య బిందువు, అంటే డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఎంత సమ్ సర్టెన్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో పి అనే బిందువు వద్ద ఫలిత తీవ్రత మొత్తం టోటల్ ఎంత ఫలితం ఉంది అంటే ఏంటి, మనకి ఎంత ఇక్కడ ఫలితం చూపిస్తున్నామంటే ఇక్కడ ఏముంటున్నట్టు, ఇమేజ్ ఉంటున్నట్టేగా మనకి. ఇక్కడ ఫలిత తీవ్రత ఎలా ఉంటుంది అంటే తీవ్రత కనుక్కోవడానికి మరియు తరంగాగ్రాన్ని అనేక అర్ధకాల మూలకాలు లేదా మండలాలుగా విభజించడం ఏంటి, Fresnel అర్ధకాల మండలాలు
ఈ ఉన్నాయి చూసారా, అర్ధకాల మండలాలు అంటే ఏం లేదు, సగం అనమాట, ఫుల్గా మనం చెప్పాం ఇక్కడ. ఇది చూసారా జోన్స్ కింద డివైడ్ అవుతుంది కదా, ఆ జోన్స్ని మనం ఏం చెప్తామంటే ఇదంతా కూడా ఈ పార్ట్ ఇదొక జోన్, ఇదొక జోన్, అలా అంటే అలా జోన్స్ కింద డివైడ్ చేస్తూ మనకి ఇక్కడ రిజల్టెంట్ ఇంటెన్సిటీని ఇక్కడ మనం పి అనే పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఇది లాంబ్డా వేవ్ లెంత్ ఉంటుంది, ప్లేన్ వేవ్ ఫ్రంట్ కాబట్టి అది ఫస్ట్ మనం డివిజన్ చేసి మనం జోన్స్ కింద డివైడ్ చేసి పి బిందువు వద్ద వాటి యొక్క అక్కడ ప్రభావం ఎంత ఉంది, ఈ పి అనే పాయింట్ సెంటర్ కాబట్టి కంపల్సరీ సెంటర్ ప్రభావం ఎంత ఉంది, అది ఎలాగ జోన్స్ కింద డివైడ్ అయింది అనేది మనం ఇప్పుడు చెప్తూ ఇక్కడ మనం రాసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది నార్మల్ టు ద వేవ్ ఫ్రంట్, పి యాజ్ ద సెంటర్ అండ్ రేడియై. ఇప్పుడు రేడియైని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పి ప్లస్ లాంబ్డా బై 2, పి ప్లస్ లాంబ్డా బై 2. అదేవిధంగా పి ప్లస్ ఇక్కడ ఏముంది 2 లాంబ్డా బై 2, నెక్స్ట్ పి ప్లస్ 3 లాంబ్డా బై 2, పి ప్లస్ 4 n లాంబ్డా, అంటే n అంటే n నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్, ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వేవ్ని చేస్తుందని ఇందాకే కదా మనం మాట్లాడుకున్నాం. ఏం చేస్తుంది ఫ్రెనల్, ఏ విధంగా రిజల్టెంట్ ఇంటెన్సిటీ అట్ ఎన్ పాయింట్ డ్యూ టు ద వేవ్ ఫ్రంట్ బై డివైడింగ్ ఇంటూ ద నెంబర్ ఆఫ్ జోన్స్ విచ్ ఆర్ కాల్డ్ ఫ్రెనల్ హాఫ్ పీరియడ్ జోన్ అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఏబిసిడిలో కట్ ఇంటూ ది కాన్సెంట్రిక్ సర్కిల్స్ని సెంటర్ ఓ అనమాట, ఇది సెంటర్ ఓ అండ్ రేడియై ఓ, OM1, OM2, OM3, OM4 అలా అప్ టు అన్స్ ఆన్ OMN అని వరకు అనమాట. ఆర్ ద ఏరియా ఆఫ్ ది ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ సర్కిల్, ఫస్ట్ ఇన్నర్ అలా ఇన్నర్ మోస్ట్ సర్కిల్ అండ్ ఫస్ట్ హాఫ్ పీరియడ్ అండ్ సిమిలర్లీ సెకండ్ హాఫ్ పీరియడ్, థర్డ్ హాఫ్ పీరియడ్ అలాగనమాట. హాఫ్ పీరియడ్ అండ్ అప్ టు అన్స్ ఆన్ ఎన్క్లోజ్డ్ టు ది సెకండ్ అండ్ థర్డ్ సర్కిల్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 1, 2, 3 అప్ టు అన్స్ ఆన్. ఇప్పుడు ఇక్కడ the area is enclosed between the first and second circles, third circle and fourth circle up to and on n-1 circles are known as the second and third and nth half period respectively. అంటే ఏమీ లేదమ్మా, ఇక్కడ ఇవి కాన్సెంట్రిక్ OM1 అంటే ఏంటి, ఇక్కడ రేడియై అనమాట, సెంటర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియై అనమాట. OM1 ఫస్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్ ఇది అంటే ఏంటి, ఫస్ట్ రేడియై ఇది OM1 కాబట్టి OM1 నుంచి మనకి ఇక్కడికి ఉన్నది ఇదంతా ఒక సెపరేట్ జోన్, హాఫ్, అది కూడా ఒక హాఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మరి మిగతా హాఫ్ ఇక్కడ ఉంటుంది కదా యువతల పక్క, హాఫ్ పీరియడ్ జోన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలాగే OM1, OM2 అప్ టు అన్సన్ ఫస్ట్ ఇన్నర్ మోస్ట్, సెకండ్ ఇన్నర్ మోస్ట్, థర్డ్ ఇన్నర్ మోస్ట్ అప్ టు అన్సాన్ n ఇన్నర్ మోస్ట్ అలాగనమాట. అదేవిధంగా ద ఏరియా ఎంక్లోజ్డ్, ఏరియా అంటే ఏంటి, ఏరియా ఎంక్లోజ్డ్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అంటే ఏంటి, ఇదంతా ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అప్ టు n-1. అలాగా పీరియడ్ జోన్స్ అనమాట. జోన్ అంటే ఏంటి, ఇదంతా అనమాట, అంటే ఏంటి ఇలాగా ఉన్నదంతా ఒక జోన్, నెక్స్ట్ మళ్ళా ఇలా ఉన్నదంతా ఒక జోన్, ఇలా ఉన్నదంతా ఒక జోన్, అలా అలా జోన్స్ కింద మనకి ఇక్కడ డివైడ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫేజ్ ఆఫ్ ది జోన్స్ గురించి మాట్లాడుతున్నాం. ద రిలేటివ్ ఫేజ్ ఆఫ్ ది జోన్స్, ద రే రీచింగ్ ఎట్ P ఫ్రమ్ O అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ రేడియస్ OM1 అంటే ఏంటి, ఇక్కడ P అనేది చూడండి ఒకసారి, ఎట్ రే రీచింగ్ ఎట్ ఏ P ఫ్రమ్ O, P నుంచి Oకి అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ రేడియస్ OM1 అంటే ఏంటి, ఇదంతా మాట్లాడుకుందాం. అంటే POPOM ఈ యొక్క ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుని ఇన్ ఆపోజిట్ ఫేజ్ దట్ ఈస్ దెర్ ఆర్ ద పాత్ డిఫరెన్స్ λ/2 అంటే ఏంటి, ఇక్కడ ఎంత అంటే లాంబ్డా వేవ్ లెంత్ ఉంది కానీ పాత్ డిఫరెన్స్ ఏం చెప్తాను λ/2 అనమాట. ఓకేనా, ద డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే పై ఫేజ్ డిఫరెన్స్. ఓకేనా, ద ఫేజ్ డిఫరెన్స్ డ్యూ టు ద అదర్ పాయింట్ లైయింగ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ OM1 will vary from 0 to pi. ఎదర్ ఎలా వ్యారీ అవుతుందంటే 0 to piకి వ్యారీ అవుతుంది. thus the mean of the phase secondary wavelets from the first zone ఎలా చెప్పొచ్చు అంటే కనుక 0 plus pi/2 అంటే సెకండ్ అలా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. therefore pi/2. okay, next the phase due to the M1 and M2 will differ by the pi. the mean phase secondary wavelets from the second zone. అప్పుడు ఎలా చెప్తాం, ఫస్ట్ ఎంత అనుకున్నాము పై అనుకున్నాం, సెకండ్ ఎంత 2 పై, అలా 3 పై, 4 పై, అలా అప్ టు అన్సోన్, అలా ఆ విధంగా ఏమవుతుంది రెండిట్ల మధ్య
ఈ ఫేజ్ని మనం ఎలా చెప్పచ్చు, డిఫర్ ఎలా చెప్పచ్చు అంటే కనుక ఇక్కడ మనకి ఐ మీన్ ద మీన్ ఫేజ్, మీన్ అని ఎలా చెప్తామంటే కనుక సెకండరీ వేవ్లెట్స్ ఫ్రమ్ ద సెకండ్ జోన్కి ఎలా చెప్తామంటే పై ప్లస్ సెకండ్ జోన్కి 5 ప్లస్ 2π, మరి రెండిట్లకి మీన్ కదా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. 5 ప్లస్ 2π/2 అని చెప్తాం సెకండ్ జోన్కి అయితే. అప్పుడు ఏమవుతుంది మొత్తం టోటల్గా 3π/2 అవుతుంది, 3π/2 అవుతుంది. అలాగే సిమిలర్లీ మీన్ ఫేజ్ డ్యూ టు ద థర్డ్ అండ్ ఫోర్త్ జోన్స్కి ఎలా అవుతుంది 5π/2, 7π/2, 9π/2, 11π/2 అప్ టు అలా ఫేజ్ డిఫరెన్స్ మారుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే దాని ఏరియా వేరు, రేడియా మారుతూ ఉన్నప్పుడు ఆ ఫేజ్ కూడా మారుతున్నప్పుడు ఫస్ట్ దానికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ది π/2 ఉంటుంది, సెకండ్ దానికి ఎలా ఉంటుంది అంటే కనుక 2π/2 రెండు కలిపి చెప్పాలి కదా. మరి ఇక్కడ ఓ నుంచి M1కి అయితే ఓ నుంచి మళ్ళీ M2 కదా, OM1 OM2 OM3 కాబట్టి OM1 ఎంత π/2 అయింది, OM2 ఎంత అవుతుంది 2π/2, అంటే 2π/2 ప్లస్ π/2 ఎంత అవుతుంది 3π/2 అవుతుంది. అలా మారుతూ ఉంటే అలాగా 3π/2 ఎంత, ఇక్కడ మళ్ళీ ఇంకో 2π/2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగా 5π/2, 7π/2 అప్ టు 9 అలా అప్ టు అన్సాన్ అనమాట. ద సక్సెసివ్ జోన్స్ డిఫర్ ఇన్ ద ఫేజ్ పై ద పాత్ బై λ/2. పాత్ అనేది ఎప్పుడు ఉంటుంది λ/2 ఉంటుంది. ఆర్ హాఫ్ పీరియడ్ జోన్ ఏమవుతుంది మనకి ఇక్కడ హాఫ్ పీరియడ్ అనగానే T/2 కింద చెప్తాము. దట్ ఈస్ కాల్డ్ ఏ హాఫ్ పీరియడ్ జోన్ అనమాట. T/2 అంటే జోన్కి సంబంధించింది. హాఫ్ పీరియడ్ అనగానే T/2. ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం కంప్లీట్గా మనకి హాఫే ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్తామంటే ఆ పీరియడ్ని T/2 కింద చెప్తామన్నమాట. పీరియడ్ అనగానే టైం పీరియడ్ కదా మనకి. ఓకే, అలా అనమాట. యాంప్లిట్యూడ్ డ్యూ టు జోన్ వేరీ. ఎలా యాంప్లిట్యూడ్ అనేది ఈ జోన్ ద్వారా యాంప్లిట్యూడ్ అనేది అంటే దాని యొక్క సాంద్రత ఎలా ఉంటుంది అంటే కనుక డైరెక్ట్లీ యాజ్ ద ఏరియా ఆఫ్ ది జోన్. అంటే ఏంటి ఇక్కడ ఉన్న ఏరియాకి డైరెక్ట్లీ అనమాట. ఏరియా ఆఫ్ ది జోన్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఏంటి యాంప్లిట్యూడ్ ఎలా మారుతూ ఉంటుందంటే యాంప్లిట్యూడ్ ఫస్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంప్లిట్యూడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ ది జోన్. సెకండ్ ఏంటి ఇన్వర్స్లీ యాజ్ ద యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ది జోన్ ఫ్రమ్ P. అంటే ఏంటి దేనికి ఇన్వర్స్లీ ఉంటుందంట ఈ యావరేజ్ డిస్టెన్స్ Pకి. అంటే ఏంటి Pకి ఫ్రమ్ O నుంచి Pకి ఉన్న యావరేజ్ డిస్టెన్స్కి ఎలా ఉంటుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దేనికి ఉంటుందంటే ఇక్కడున్న ఇంక్లైన్ θ యాంగిల్ చూసారు, ఇక్కడ ప్రతిదానికి మారుతూ ఉంటుంది కదా. ప్లేన్ వేవ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. వేవ్లెట్స్ కింద మనం డీవియేట్ అవుతూ ఇంటెన్సిటీ మారుతూ ఉన్నప్పుడు వాటి యొక్క ఎలా ఉంటుందంటే యాంగిల్ θn వేర్ θn ఇస్ ద మనకు తెలుసు కదా ఆబ్లిక్యూటీ ఆఫ్ ది nth జోన్ అనమాట. ఇక్కడ అంటే θn అనగానే అప్ టు అన్సాన్ ఎంత అనేది 1 అనుకోండి θ1 అవుతుంది, 2 అనుకోండి θ2 అవుతుంది, n = 1 2 3 అప్ టు అన్సాన్ అనమాట. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. ఇప్పుడు ఏంటి ప్రతిదీ ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలని అంటే ఏరియా ఉంది, రేడియా ఉంది, వాటి మధ్య పీరియడ్ జోన్ ఉంది, ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్స్కి వెళ్దాం. చూడండి. ఓకే, ఇదంతా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది, రిలేటివ్ ఫేజ్ జోన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఇవ్వనమాట. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే దేనికి డైరెక్ట్లీ యాజ్ ద ఏరియా ఆఫ్ ది జోన్, ఇన్వర్స్లీ యాజ్ ద యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ది జోన్ P, అండ్ డైరెక్ట్లీ f of θn అండ్ వేర్ f of θn is the function of θn అనమాట. therefore θn is the measure of the obliquity of the nth జోన్ అనమాట. ఓకే, దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు చూడండి ఏరియా ఆఫ్ ది జోన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది జోన్ ఆఫ్ ది ఫస్ట్ చూసుకుందాము. అంటే ఏంటి ఫస్ట్ అంటే O నుంచి M1కి. ఓకేనా, ఏరియా ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ పీరియడ్ జోన్ ఈజ్ ఈక్వల్ టు πOM1 హోల్ స్క్వేర్. అంటే πr² కదా, రేడియే కదా అది. అంటే OM1 అంటే రేడియే కదా, r² అనమాట. అంటే ఏంటి సర్క్యులర్ కాబట్టి ఏరియా ఫార్ములా అనమాట πr². దేర్ఫోర్ πOM1² అనగానే OM1 అనగానే అక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి మళ్ళీ డయాగ్రామ్కి వెళ్ళి చూపిస్తాను మీకు. M1P అని ఉంది కదా, అంటే ఏంటి చూడండి ఏమని చెప్తుంది M1P. OM అనగానే ఏం చెప్పచ్చు ఇక్కడ మనకి M1P మైనస్ OPలో నుంచి M1P రెండు తీస్తే వాటి మధ్యదే ఇది
రేడియస్ ఓఎం1 స్క్వేర్ని రాయొచ్చు అనమాట. అంటే ఏంటి m1p హోల్ స్క్వేర్ మైనస్ ఓపీ హోల్ స్క్వేర్. ఓకేనా, ఫామ్ అనమాట అది, ఫామ్ అంటే m1p హోల్ స్క్వేర్ మైనస్ ఓపీ హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఓఎం1 హోల్ స్క్వేర్ ప్లేస్లో మనం దాన్ని రాస్తున్నాం అనమాట. చూడండి ఓఎం1 అనగానే అర్థమైంది డయాగ్రామ్లో m1p హోల్ స్క్వేర్ మైనస్ ఓపీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఏంటి, దేర్ఫోర్ రెండింటికి స్క్వేర్ అనమాట, డిఫరెన్స్ అనమాట. దేర్ఫోర్ పై ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ λ/2. m1p అనగానే ఏం చెప్పచ్చు, మీకు మళ్ళీ డయాగ్రామ్ చూపిస్తే అంటే ఏంటి, m1p అనగానే ఏంటి p ప్లస్ λ/2, p ప్లస్ λ/2, ఓఎం2 అనగానే p ప్లస్ 2 λ/2, ఓఎం3 అని p ప్లస్ 3 λ/2 అలా మారుతుందనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపీ మధ్య p అనమాట, ఇది క్యాపిటల్ p, ఇక్కడ డిస్టెన్స్ p, లేకపోతే వేరే ఏదైనా స్మాల్ b ఏదైనా డిఫరెన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి ఓఎం1 స్క్వేర్ m1p హోల్ స్క్వేర్ మైనస్ ఓపీ హోల్ స్క్వేర్. దేర్ఫోర్ m1p అనగానే ఏంటి p ప్లస్ λ/2 హోల్ స్క్వేర్ మైనస్ ఓపీ అనగానే ఏంటి డిస్టెన్స్ అనమాట, అక్కడికున్న డిస్టెన్స్ ఓ నుంచి సెంటర్ నుంచి అక్కడున్న p అనే పాయింట్ దగ్గరికి ఉన్న డిస్టెన్స్ p అనమాట, స్మాల్ p అనమాట, p హోల్ స్క్వేర్. దేర్ఫోర్ వీటిని ఎక్స్పాండ్ చేస్తే p స్క్వేర్ ప్లస్ λ² 4 ప్లస్ p λ మైనస్ p స్క్వేర్. దేర్ఫోర్ పై ఇంటూ λ² 4 ప్లస్ p λ అనమాట. Therefore pi OM1 square is equal to pi p lambda అనమాట. Radius of the first half period zone OM1 is equal to square root of p lambda వచ్చిందనమాట. అంటే ఏంటి, పై క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ OM1 యొక్క రేడియస్ ఎంత అవుతుంది అంటే ఫస్ట్ హాఫ్ పీరియడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ p lambda. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. రేడియస్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్కి ఏమవుతుంది, అదే సేమ్ క్యాలిక్యులేషన్ చూడండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెకండ్కి వెళ్ళేసరికి ఓఎం1 ఓఎం2 రెండు కలిపి ఉంటుంది కాబట్టి ఆ రెండు చూడండి డిఫరెన్స్ రాశారు అంతే. సెకండ్ పై ఓఎం2 హోల్ స్క్వేర్ మైనస్ పై ఓఎం1 హోల్ స్క్వేర్ చేస్తేనే అక్కడున్న ఓఎం2ది మనకు వస్తుంది అనమాట. ఆటికి చూడండి ఒకసారి, ఓఎం2 స్క్వేర్ అనగానే అంటే pm2 స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్ మైనస్ p లాండా. దేర్ఫోర్ pm2 అనగానే p ప్లస్ 2 λ/2 హోల్ స్క్వేర్ మైనస్ p స్క్వేర్, ఓపీ అనగానే p స్క్వేర్ ప్లస్ p లాండా. ఓకే, దేర్ఫోర్ సింపుల్లీ క్యాలిక్యులేటెడ్ టు పై p లాండా వచ్చింది. మళ్ళీ దీనికి కూడా పై p లాండా వచ్చింది. ఎంత, ఓ పై, కాబట్టి పై క్యాన్సిల్ ఇక్కడ మనకి ఏమవుతుంది 3/3 అనమాట. రేడియస్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్ ఓఎం2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు pm2 స్క్వేర్ మైనస్ ఓపీ స్క్వేర్. దేర్ఫోర్ లాండా స్క్వేర్ pm2 స్క్వేర్ అనగానే λ2 స్క్వేర్ ప్లస్ 2p లాండా. దేర్ఫోర్ ఓఎం2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2p lambda. OM2 is equal to square root of 2p lambda. This is the fourth equation. Similarly ఎంతది ఏమవుతుంది np lambda. ఫస్ట్ది ఎంత అయింది p lambda, సెకండ్ది 2p lambda, థర్డ్ది 3p lambda, అలా అప్ టు అలా మారుతూ ఉండి n వేవ్ ఫ్రంట్స్కి ఏమవుతుంది ప్లేన్, అక్కడ మనకి n జోన్స్కి ఏమవుతుంది np lambda, దాని యొక్క రేడియస్ np lambda అవుతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా ఇక్కడ క్లియర్గా np lambda. ఈ సింప్లిఫికేషన్ నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, ఇప్పుడు ఇక్కడ మనకి ఏరియాని కనుక్కున్నాం, యాంప్లిట్యూడ్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి మనకి ఇక్కడ ఇంకా ఏరియా కనుక్కున్నాం కాబట్టి వాటి యొక్క రేడియస్ వచ్చేసింది. ఎంత అంటే మనకి వచ్చేసింది. సిమిలర్లీ ఇప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని రాసుకుందాం చూడండి. దేర్ఫోర్ లెట్ r1 and r2 up to and so on represent the amplitude of the wave at p due to the secondary waves ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్స్ రెస్పెక్టివల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ r1 r2 అనేది యాంప్లిట్యూడ్స్ గురించి మాట్లాడుతున్నాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ p దగ్గర అనే పాయింట్ దగ్గర సెకండరీ వేవ్ ద్వారా మనకి ఫామ్ అయిన ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్స్ యొక్క యాంప్లిట్యూడ్ ఫస్ట్ దానికి r1 అయితే సెకండ్ దానికి r2 అయితే అప్ టు అండ్ సో ఆన్ అనమాట. ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అట్ p దగ్గర మనం అదే కదా రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని కనుక్కుంటే ఇంటెన్సిటీని కనుక్కున్నట్టే. మనం ఏం కనుక్కోవాలనుకుంటున్నాం, ద క్యాలిక్యులేటెడ్ది ఫ్రెనల్ క్యాలిక్యులేటెడ్ది ఏంటి ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అట్ ఏ పాయింట్ p డ్యూ టు ద వేవ్ ఫ్రెండ్స్ కదా. p దగ్గర దాని యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని కనుక్కోవడం అంటే ఇంటెన్సిటీని కనుక్కోవడం. ఇప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ చూడండి, ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అట్ p దగ్గర దేర్ఫోర్ క్యాపిటల్ R ఇజ్ ఈక్వల్ టు r1 మైనస్ r2 ప్లస్ r3 మైనస్ r4 అలా చెప్పచ్చు. మనం ఇక్కడ స్ప్లిట్ చేసి ఆడ్ అయితే ఇదొక ఫార్ములా, ఈవెన్ అయితే r1 మైనస్ r2 ప్లస్ r3 మైనస్ r4 ఈవెన్ అయితే అంటే మారుతూ ఉంటుంది, ఇక్కడ సైన్ మారుతుంది అంతే.
ఓకేనా. ఈ ఆడ్ అయితే ఒక ఫార్ములా రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి, ఈవెన్ అయితే ఒకటి అనమాట. అంటే ప్లస్ మైనస్లు ఉంటాయి కదా మనకి, అదని కన్సిడరింగ్ ద ఎన్ యాజ్ ఆడ్ అనమాట. దేర్ఫోర్ ఇక్కడ ఎన్ అనేది ఆడ్ అయితే క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు R1/2 ప్లస్ R1/2 ప్లస్ మైనస్ R2 ప్లస్ R3/2 అప్ టు ఆన్సర్. మీరు ఈ ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఒక నిమిషం. R1/2 ప్లస్ R1/2 మైనస్ R2 ప్లస్ R3/2, అదేవిధంగా R3/2 మైనస్ R4 ప్లస్ R5/2. అంటే ఏమీ లేదు ఇక్కడ ఆడ్ కాబట్టి ఆడ్కి మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తూ రాస్తున్నాం, ఈవెన్కి కన్సిడర్ చేయట్లేదు అన్నమాట. చేస్తూ R1/2 ప్లస్ Rn/2 కామన్ తీసేసినట్లే ఇక్కడ ఫైనల్లీ దాని క్యాలిక్యులేటర్ ప్రకారం R1/2 ప్లస్ Rn/2 ఈజ్ ఈక్వల్ టు R2 అనగానే R1/2 ప్లస్ R3/2 అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. ఆ ప్రకారం కన్సిడరింగ్ ది ఎన్ ఈవెన్ అయినప్పుడు క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు R1/2 ఈవెన్ అయినప్పుడు R1/2 ప్లస్ Rn-1/2 మైనస్ Rn అవుతుంది అనమాట. యాంప్లిట్యూడ్స్కి మనకి ఇక్కడ ఫార్ములాస్ మీరు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనకి ఇక్కడ యాంప్లిట్యూడ్స్కి ఫార్ములాస్ వీటికి కంప్లీట్గా వీటికి కూడా మనకి ఇలా రావడానికి డెరివేషన్స్ ఉన్నాయి. మనం ఏంటంటే ఇక్కడ మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి ఫార్ములాస్ ఆడ్కి అయితే ఈవెన్కి అయితే మనం ఇలాగే చెప్తాము, గుర్తుపెట్టుకోవాలి. కన్సిడరింగ్ ది ఎన్ ఒకవేళ ఆడ్ అయితే ఎన్ వాల్యూ ఆడ్ అయినప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ వాల్యూ ఎలా ఉంటుంది వాటి ఫార్ములాస్ అనేది అనమాట ఇక్కడ. అది ఈవెన్ అయితే ఎన్ వాల్యూ ఈవెన్ అయితే అప్పుడు ఎలా ఉంటుంది. ఓకే. ఆ ప్రకారంగా మనకి ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్ అనమాట. ఈ ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే కనుక ఆర్ వాల్యూ వచ్చేసిందంటే ఇంటెన్సిటీ ఏం చెప్పొచ్చు, I ఈజ్ ఈక్వల్ టు R² అని చెప్పొచ్చు. కాబట్టి ఫ్రెనెల్ క్యాలిక్యులేటెడ్ ది రిజల్టెంట్ ఇంటెన్సిటీ అట్ ఎనీ పాయింట్ డ్యూ టు ద వేవ్ ఫ్రంట్ బై డివైడింగ్ ఇంటూ ద నెంబర్ ఆఫ్ జోన్స్ విచ్ ఆర్ కాల్డ్ ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్ అని అంటాం అనమాట. ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్ అంటాం. అప్పుడు ఇది మీకు ఫుల్లీ అర్థమైంది కదా, మీకు అండర్స్టాండ్ అయింది కదా. డయాగ్రామ్ చూస్తూ మనకి క్లియర్గా చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది మనకి ఇక్కడ. ఓకేనా, మనకి ఈజీగా అర్థమవుతుంది.